మహాభారతం ఎందుకు తెలుసుకోవాలి అనే ప్రశ్నకి సూటిగా చెప్పాలి అంటే ఇది ఒక పురాతన ఇతిహాసం కాదు, మన జీవితం జీవించేందుకు దారిదీపంగా మారే గ్రంథం. ఇది కేవలం యుద్ధగాథ కాదు, ధర్మ, జీవన, నైతికత, సంబంధాల గొడవలు, క్షమ, కోపం, త్యాగం, మాయ, మానవ స్వభావం ఇవన్నీ మన ముందు ఉంచే మనుషుల జీవితాన్ని ప్రతిబింబించే జీవిత గ్రంథం. మహాభారతంలో ధర్మాన్ని అనేక కోణాల్లో చూపుతారు. ఒక్కో పాత్ర ఒక్కో పరిస్థితిలో ధర్మాన్ని ఎలా అర్థం చేసుకుంటారో మనం చూస్తాము. మహాభారతం తెలుసుకోవడం అనేది పుస్తకం చదవడమే కాదు, అది మనలో ఒక బుద్ధి వెలుగుని వెలిగించుకోవటం. చిన్న వయసు నుంచే మహాభారతాన్ని తెలుసుకుంటే మంచి నైతిక విలువలు పెంపొందుతాయి, మనుషులలోని వివిధ స్వభావాలను అర్థం చేసుకోవచ్చు, జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అనే స్పష్టత వస్తుంది, జ్ఞానపరంగా అభివృద్ధి చెందుతాము. అలాగే మన పురాణాల గాథలపై గౌరవం కూడా పెరుగుతుంది. మహాభారతాన్ని రాసింది వ్యాస మహర్షి. వ్యాస మహర్షి రాసిన మహాభారతాన్ని ఆయన శిష్యులంతా దేశమంతా ప్రచారం చేస్తారు. విన్న పండితులకు వచ్చిన సమాధానాలను కలుపుకుంటూ పోతే 1,00,000 శ్లోకాలు దాటిపోయింది. నిజానికి మహాభారతంలో వ్యాసుడు రచించిన శ్లోకాలు 8,800. భారతదేశంలో కొలువైన స్వర్గం హిమాలయాలు. ఆ హిమాలయ ప్రాంతాల్లో సరస్వతీ నదీ తీరంలో వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. వ్యాసుడు మొదట రాసిన భారతానికి అసలు పేరు జయ. వేద సాహిత్యాన్ని 4 సులువైన భాగాలుగా విభజించాడు వ్యాస మహర్షి. అందుకే వేదవ్యాసుడు అయ్యాడు. వ్యాసుడికి మహాభారతమంతా తన ఆలోచనలో కనిపిస్తుంది, కానీ ఆయన చెప్పే వేగానికి అనుగుణంగా రాసే మహానుభావుడు కావాలి. అప్పుడే వేదవ్యాసుడు మన విఘ్నాలన్నింటినీ తొలగించే మహాగణపతిని ప్రార్థించాడు. నా భారతాన్ని మీరు రాయాలి స్వామి అని ప్రార్థించాడు. అయితే గణపతి కూడా ఒక షరతు పెట్టాడు, నేను రాస్తూ ఉంటాను కానీ నువ్వు చెప్పడం ఆపకూడదు అని. అప్పుడు వ్యాసుడు కూడా తెలివిగా ఒక మెలిక పెట్టాడు, నేను చెప్తున్నప్పుడు ప్రతి శ్లోకం మీరు అర్థం చేసుకొని రాయాలి అని చెప్పాడు. అప్పుడే కదా వ్యాసుడికి కూడా కొంచెం సమయం లభిస్తుంది. అలా వ్యాసుడు చెబుతూ ఉంటే గణేశుడు రాసిన అద్భుత గ్రంథం మహాభారతం. అలా మొత్తం 8,800 శ్లోకాలు వ్యాసుని మూల భారతంలో ఉంటాయి. ఈ 8,800 శ్లోకానికి జయం అని పేరు పెట్టారు వ్యాస మహర్షి. ఆ తర్వాత ఆయన శిష్యులు ప్రచారం చేస్తున్నప్పుడు విన్నవారికి వచ్చిన సందేశాలను వ్యాసుని దృష్టికి తేవడంతో ఆయన భారతాన్ని అప్డేట్ చేయడం వల్ల ఆ శ్లోకాలు 1,00,000 శ్లోకాలు అయ్యాయి. అది మహాభారతం అయింది. మహాభారతం చదివిన వారికి ప్రతిదీ స్పష్టంగా అర్థమవుతుంది. మనిషి ఎలా బతకాలో పాండవుల చరిత్ర చెబుతుంది, మనిషి ఎలా బతకకూడదో కౌరవుల చరిత్ర చెబుతుంది, మనిషి సందర్భానికి తగ్గట్లు ఎలా ఉండాలో కృష్ణుని చరిత్ర చెబుతుంది. ఈ 3 అర్థం చేసుకున్నవాడు ఉత్తమ వ్యక్తిత్వం ఉన్న మనిషి అవుతాడు. అలాంటి వ్యక్తికి ఓటమి ఎందుకు ఉంటుంది? భారతం అంతా 2 చెట్ల కథ అన్నట్టు అన్నారు వ్యాసుడు. దుర్యోధనుడు ఒక చెట్టు, ధర్మరాజు ఒక చెట్టు. దుర్యోధనుడు అనే చెట్టుకి వేరు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడికి కళ్ళే కాదు బుద్ధి కూడా లేదని భారతంలో విలన్ ఎవరు అంటే మనం దుర్యోధనుడు అని చెప్తాం, కానీ అసలు విలన్ ధృతరాష్ట్రుడు. తండ్రి ఎలా ఉండకూడదో తెలుసుకోవాలి అంటే ధృతరాష్ట్రుడి చరిత్ర చదివితే చాలు. అందువల్ల దుర్యోధనుడు అనే ఆ చెట్టుని అధర్మ వృక్షం అన్నారు వ్యాసుల వారు. ఇక ధర్మరాజు ధర్మమయమైన వృక్షం. ఆ వృక్షానికి భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, కొమ్మలు, పళ్ళు, పూలు కూడా. మరి ఆ చెట్టుకు కూడా వేరు ఎవరు అంటే ఒకరు కాదు, 3 వేర్లు ఉన్నాయి. ఒకరు కృష్ణ పరమాత్మ, సాక్షాత్తు దేవుడే వేరు అయినప్పుడు పాండవులు తప్ప ఇంకెవరు గెలుస్తారు? 2వ వేరు వేదాలు, 3వ వేరు వేదాలను పాటించేవారు. అంటే ధర్మాన్ని పాటించే వారంతా పాండవుల వెనకే ఉన్నారు. అందుకే వ్యాసుల వారు భారతాన్ని 2 చెట్లతో పోల్చారు. భారతాన్ని కూడా ఉపనిషత్తులతో పోలుస్తారు పెద్దలు. భారతదేశం అనగానే భగవద్గీత గుర్తొస్తుంది. ఆ భగవద్గీతకు మూలం భారతం కనుక అందుకే వేదంతో సమానమైనది మహాభారతం. భారతం గురించి ఎంతో మంది రాశారు. మహాభారతం అనేది క్యారెక్టర్ల మీద నడిచే నవల కాదు, మనిషి ఎలా నడవాలో చెప్పే గొప్ప దారి మహాభారతం. మనలో ఉన్న కోపం, అహంకారం, అసూయ, ద్వేషమే పెద్ద శత్రువులు.
వాటిని గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే. అలా ఒక్కో వ్యక్తిత్వాన్ని ఒక్కో క్యారెక్టర్లో చూపించేవారు వ్యాసుల వారు. మహాభారతంలో ఎంతో జ్ఞానం ఉంది. యజ్ఞాలు యాగాల గురించి కూడా ఉంది. పశు వైద్యం గురించి కూడా ఉంది. ఆయుర్వేదం, ధనుర్వేదం, శిల్పశాస్త్రం, పాకశాస్త్రం ఇలా ఒకటి కాదు, వేదాల్లో ఉన్న అన్ని శాస్త్రాలు మహాభారతంలో కనిపిస్తాయి. జూడం ఆడితే సర్వనాశనం అయిపోతావని ఋగ్వేదంలో మంత్రాలు ఉంటాయి. అదే మహాభారతంలో ఉంటుంది. వ్యాసుల వారు భారతాన్ని 3 సంవత్సరాల పాటు రచించారు. ప్రస్తుతం మన పిల్లల పాఠ్యపుస్తకాల్లో ఉన్న చరిత్ర పిల్లల భవిష్యత్తుకి ఏమాత్రం కూడా పనికిరాదు. ఆ చరిత్రలో నేర్చుకోవడానికి కూడా ఏమీ లేదు. అసలైన భారతదేశం చరిత్రను రాయాల్సి వస్తే రామాయణం తలుపులు తెరుచుకొని మహాభారతం దారిలో వెళ్ళాలి. అప్పుడే అసలైన భారతదేశం చరిత్ర కనిపిస్తుంది. అందుకే మహాభారతాన్ని ముందు పెద్దలు తెలుసుకోవాలి. మన భారతాన్ని భావితరాలకు తీసుకువెళ్ళాలి. మహాభారతంలో 18 పర్వాలున్నాయి. అందులో మొదటి పర్వం ఆది పర్వం. అక్కడి నుంచే మహాభారతం మొదలవుతుంది. హస్తినాపురం కురు సామ్రాజ్యానికి రాజధాని. అభిమన్యుడు ఉత్తరువుల కొడుకు పరీక్షిత్తుడు. పరీక్షిత్తుడి కొడుకు జన్మేజయుడు. పరీక్షిత్తు తక్షకుడు అనే ఒక పాము వల్ల చనిపోయాడు. ఆ తర్వాత పరీక్షిత్తుడి కొడుకు జన్మేజయుడు హస్తినాపురానికి చక్రవర్తి అయ్యాడు. పాము వల్ల తన తండ్రి మరణించాడని తెలుసుకొని అది తట్టుకోలేక అసలు ఈ ప్రపంచంలో పాములే ఉండకూడదని చెప్పేసి ఒక మహా సర్పయాగాన్ని మొదలుపెట్టాడు. మహా సర్పయాగం వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయబడింది. ఫుల్ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియోని ట్యాగ్ చేస్తున్నాను, ఇక్కడ చూసేయండి. వ్యాస మహర్షి మహాభారతానికి జయం అనే పేరు ఎందుకు పెట్టాడు? వైశంపాయనుడు భారతం కథని ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? భారతం కథకి ప్రారంభం ఏమిటో తెలుసుకుందాం. భారతానికి వ్యాసుడు పెట్టిన మొదటి పేరు జయ. జయ సంహితగా మహాభారతానికి పేరు ఉంది. జయ లేక జయం అనే పేరుని వ్యాసుడు ఎందుకు పెట్టాడు అంటే, ప్రాచీన కాలం నుంచి గణిత శాస్త్రంలో మన దేశానికి మించిన దేశం మరొకటి లేదు. సంస్కృత భాష మొట్టమొదటి డిజిటల్ లాంగ్వేజ్. అందుకు ఉదాహరణ కటపయాది పద్ధతి. ఈ పద్ధతిలోనే శాస్త్రీయ సంగీతంలో 72 మేళకర్తల అమరిక ఉంటుంది. ఈ పద్ధతిలో సంస్కృతంలో ఉండే అచ్చులకు విలువ 0గా ఉంటుంది. కా వరుస నుంచి చా వరుస వరకు ఉన్న అక్షరాలకి 1 నుంచి 9 ఉన్న అంకెలు, చివర ఉన్న అక్షరానికి 0గా విలువ ఉంటుంది. ఒక్కొక్క వరుసలో మొదటి అక్షరాన్ని తీసుకొని క, ట, ప, య అనే పద్ధతిని మన ఋషులు కనిపెట్టారు. వేద పఠనాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. కటపయాది పద్ధతి ప్రకారం వ్యాసుడు భారతానికి జయం అనే పేరు పెట్టారు. జ అనే అక్షరానికి కటపయాది పద్ధతి ప్రకారం వచ్చే అంకె 8. యా అనే అక్షరానికి వచ్చే అంకె 1, అంటే 81 అయింది. అంకాణం వామతో గతి అనేది వేదగణిత సిద్ధాంతం. ఆ లెక్కన జయం అనే అక్షరానికి కటపయాది పద్ధతి వచ్చిన సంఖ్య 18. భారతాన్ని వ్యాసుల వారు 18 పర్వాలుగా రచించారు కాబట్టి 18 అంకెను సూచించే విధంగా జయం అనే పేరు పెట్టారు. అలానే వచ్చింది జయం అనే పేరు భారతానికి. జయం అనే పేరుకి ఆధ్యాత్మిక కోణంలోనూ అర్థాన్ని చెప్పారు వ్యాసుల వారు. మనలో ఉన్న శత్రువులు కామం, కోపం, గర్వం, అహంకారం ఇలాంటి అవలక్షణాలన్నీ గెలవటమే జయం. వీటిని జయించినప్పుడు ధర్మం, అర్థం, కామం, మోక్షం లభిస్తాయని ఆ పేరు పెట్టారు. మహాభారతాన్ని చదివితే మనలో ఉన్న లోపాలను ఎలా జయించాలో తెలుస్తుంది. అందుకే జయం అని పేరు పెట్టారు వ్యాసుల వారు. వైశంపాయనుడు జన్మేజయుడికి మహాభారతం కథను సర్పయాగం చేసిన యజ్ఞశాలలో చెప్పడం మొదలుపెట్టాడు. జన్మేజయుడు కురువంశానికి చెందిన పాండవుల వారసుడు. ఆ చక్రవర్తి మూల పురుషులలో ఒకడు శంతనుడు. శాపవశాత్తు గంగ భూమి మీద మానవ స్త్రీగా అవతరించి శంతనుడిని వివాహం చేసుకుంటుంది. తాను ఏం చేసినా అడగకూడదని, అడిగితే తాను వెళ్ళిపోతానని షరతు పెట్టింది గంగ. శంతనుడికి గంగకు 8 మంది పిల్లలు పుట్టారు. అయితే మొదటి 7 మంది పిల్లలను కూడా గంగాదేవి పుట్టిన వెంటనే నదిలో వదిలేసి వచ్చేది. అడిగితే గంగ వెళ్ళిపోతుందనే భయంతో శంతనుడు సహించాడు. కానీ 8వ బిడ్డను కూడా గంగ నది దగ్గరికి తీసుకువెళ్లి పడేయబోతుంటే తట్టుకోలేక శంతనుడు ఆపుతాడు. తన ఇష్టానికి విరుద్ధంగా ప్రవర్తించాడు కాబట్టి శంతనుడిని వదిలేసి వెళ్ళిపోతుంది గంగాదేవి. అయితే వెళ్తూ వెళ్తూ 8వ బిడ్డను తాను తీసుకెళ్తుంది.
అలా తీసుకెళ్లి అన్ని విద్యలు నేర్పి మళ్ళీ అప్పగిస్తానని చెప్పి గంగ శంతనుని వదిలి వెళ్ళిపోతుంది. ఆ 8వ బిడ్డే మహాభారతంలో అత్యంత పరాక్రమవంతుడిగా భీష్మునిగా ప్రఖ్యాతి చెందాడు. భీష్ముని అసలు పేరు దేవవ్రతుడు. యుక్త వయసు నాటికి దేవవ్రతుడు అన్ని విద్యలు నేర్చుకొని సాటిలేని వీరుడయ్యాడు. పరశురాముడు దేవవ్రతుని గురువు. అప్పుడు గంగ దేవవ్రతుణ్ణి సంతనుడికి అప్పగించింది. సంతనుడు ఆనందంతో తన కొడుకుని హస్తినాపురానికి తీసుకువెళ్ళి యువరాజు పట్టాభిషేకం చేశాడు. చాలా కాలం దేవవ్రతుని పరిపాలనలో రాజ్యం అభివృద్ధి చెందింది. ఓసారి శంతనుడు గంగానదీ తీరంలో విహరిస్తూ ఉండగా పడవ నడిపే సత్యవతి అనే యువతిని చూశాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. తన తండ్రి దాసరాజును అడగమని సత్యవతి శంతనుడికి చెప్పింది. అయితే సత్యవతి తండ్రి పేరు దాసరాజు. అతను అక్కడి జాలరులందరికీ రాజు. పిల్లని ఇవ్వమని శంతనుడు దాసరాజుని కోరాడు. సత్యవతికి పుట్టిన పిల్లలు మాత్రమే రాజ్యానికి వారసులు కావాలని, అలా అయితేనే పిల్లను ఇస్తానని చెప్పి దాసరాజు చెప్పాడు. అయితే సంతనుడికి తన కొడుకు దేవవ్రతుడు గుర్తొచ్చి దాసరాజు షరతుని ఒప్పుకోలేదు. ఇంటికి వచ్చి సత్యవతి ధ్యాసతోనే ఒంటరిగా బాధపడుతూ గడుపుతూ ఉండేవాడు. అంతటి మహారాజుకి ఆ వయసులో పెళ్ళేంటి అని మనకు అనిపించవచ్చు. ఈ పెళ్ళే మహాభారతానికి కీలక మలుపు. అది విధిరాత. కాబట్టే శంతనుడికి ఆ వయసులో పెళ్లి గురించి ఆలోచన వచ్చింది. తండ్రి బాధను గమనించి దేవవ్రతుడు శంతనుడి మంత్రి ద్వారా విషయాన్ని తెలుసుకొని నేరుగా దాసరాజు దగ్గరికి వెళ్ళి, నీవు చెప్పిన విధంగానే సత్యవతికి పుట్టిన వారే వారసులు అవుతారని, నేను కేవలం రాజ్య సంరక్షకుడిగా ఉంటానని చెప్తాడు. అప్పుడు దాసరాజు సత్యవతి గురించి ఇలా చెప్తాడు. సత్యవతి చేది రాజ్యానికి చెందిన ఉపరిచర వసువు అనే రాజు కూతురు, క్షత్రియ కుమార్తె. అనుకోని సందర్భంలో రేప గర్భంలో ఆడబిడ్డ మగబిడ్డ జన్మించారు. ఆడబిడ్డను దాసరాజు పెంచుకున్నాడు. మగబిడ్డను రాజు తీసుకెళ్లాడు. ఆ మగబిడ్డ రేపకు పుట్టాడు కాబట్టి మత్స్యుడు అయ్యాడు. అతనే మత్స్య రాజ్యాన్ని స్థాపించాడు. ఇప్పటి రాజస్థాన్ ఆనాటి మత్స్య రాజ్యం అంటారు. చేప నుండి పుట్టిన ఆ బాలికకు మత్స్య గ్రంథి అని పేరు వచ్చింది. ఆమెకు సత్యవతి అని పేరు పెట్టాడు దాసరాజు. సత్యవతి దాసరాజు పెంపుడు కుమార్తె. పుట్టుకతో క్షత్రియ కుమార్తె కాబట్టి శంతనుడికి ఆ షరతు పెట్టాడు దాసరాజు. అదే విషయాన్ని దేవవ్రతుడికి చెప్పాడు దాసరాజు. ఆమె యోగ్యతకు తగ్గ స్థానం లభించాలనే ఉద్దేశంతోనే ఆ షరతు పెట్టానని చెప్తాడు దాసరాజు. అప్పుడు దేవవ్రతుడు ఏమాత్రం ఆలోచించలేదు. సత్యవతికి పుట్టిన సంతానం మాత్రమే వారసులు అవుతారని చెప్తాడు. కానీ దాసరాజుకి మరో అనుమానం వచ్చింది. నీ కొడుకులు పుడితే వారు రాజ్యం కావాలంటారు కదా అని దేవవ్రతుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు దేవవ్రతుడు అందరి పెద్దల ముందు గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. దేవతల ముందు, సభలో ఉన్న పెద్దల ముందు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను బ్రహ్మచర్య దీక్షను స్వీకరిస్తున్నాను అని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేశాడు దేవవ్రతుడు. భీషణ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టే దేవవ్రతుడికి భీష్ముడు అని పేరు వచ్చింది. అసలు పేరు కన్నా ఆ పేరుతోనే ఆయన ప్రఖ్యాతి చెందాడు. ఇక్కడ భీష్ముడు గురించి చెప్పుకోవాలి అంటే పూర్వజన్మలో భీష్ముడు ఒక వసువు. గంధర్వులు, యక్షులు లాగే వసువులు కూడా దేవలోకంలో ఉండే ఒక జాతి. వారిలో 8 మంది వసువులు ఒకసారి భూలోకానికి విహారానికి వచ్చారు. వశిష్ఠ మహర్షి దగ్గర నందిని అనే ఒక గోవు ఉండేది. ఆ గోవు కోరిన కోరికలను తీర్చే కామధేనువు. ఆ గోవు మహత్యం చూసి వసువులు ఆ గోవును దొంగిలించాలనే ఆలోచనతో ఆ గోవుని తీసుకెళ్లబోతారు. వారిలో 8వ వసుడు ఆ పని చేశాడు. అప్పుడు వశిష్ఠుడు కోపంతో ఈ 8 మంది వసువులు భూమి మీద జన్మిస్తారని శపించాడు. అప్పుడు ఆ వసువులు భయపడి వశిష్ఠ మహర్షిని శాప విమోచన ఇవ్వమని వేడుకుంటారు. అయితే మొదటి 7 వసువులు పుట్టిన వెంటనే మరణించి వారి లోకాన్ని చేరుకుంటారని, అయితే గోవుని హింసించిన ఈ 8వ వసువు మాత్రం భూమిపై చాలా కాలం బతికి ఉంటాడని శపిస్తాడు. అప్పటికే గంగకు కూడా భూమి మీద మానవ కాంతగా కొన్నాళ్ళు ఉంటుంది అనే శాపం ఉంది. ఆమెను కలిసిన వసువులు గంగ తన గర్భంలో తమను మోసే విధంగా ప్రార్థిస్తారు. ఆ గంగ భూలోకంలోకి మానవకాంత వచ్చినప్పుడు శంతనుడు ఆమెను చూసి మోహించడం, వివాహమాడటం, పిల్లలను నదిలో వదిలేయటం,
దేవవ్రతుడు పుట్టడం, ఇది భీష్ముని కథ వృత్తాంతం. అలా భీష్మ ప్రతిజ్ఞ చేశాక అప్పుడు దాసరాజు సత్యవతిని శంతనుడికి అప్పగించాడు. అలా శంతనుడు సత్యవతిల పెళ్లి జరిగింది. సత్యవతి కూడా క్షత్రియ కన్య అని భీష్ముని ద్వారా శంతనుడికి తెలిసింది. శంతనుడు సత్యవతికి 2 కుమారులు పుట్టారు. వారు విచిత్ర వీరుడు, చిత్రాంగదుడు. వాళ్ళు పుట్టిన కొంతకాలానికి శంతనుడు మరణించాడు. ఇక్కడితో ఆది పర్వంలో ఒక ఘట్టం ముగిసింది. చిత్రాంగుడికి యువరాజు పట్టాభిషేకం చేశారు. చిత్రాంగదుడు గొప్ప వీరుడు, కానీ ఆయన మించిన వారు లేరా అని అహంకారం. ఒకసారి అడవుల్లో అతని పేరుతోనే ఉన్న ఓ గంధర్వుడు కనిపిస్తే గొడవ పెట్టుకున్నాడు. ఆ గంధర్వుడి చేతిలోనే చిత్రాంగదుడు మరణించాడు. మిగిలినది విచిత్ర వీరుడు. ఇతను అంత సమర్థుడు కాడు. రాజ్యానికి వారసులు లేకపోతే అల్లోకల్లోలమవుతుందని చెప్పేసి చిత్రవీరుడికి పెళ్లి చేయాలని భీష్ముడు సత్యవతి అనుకున్నారు. కాశీరాజుకి 3 కూతుళ్ళు. వారి పేర్లు అంబ, అంబిక, అంబాలిక. వారికి కాశీరాజు స్వయంవరం ప్రకటించారు. భీష్ముడు ఆ స్వయంవరానికి వెళ్ళి అక్కడికి వచ్చిన రాజులందరినీ ఓడించి 3 అమ్మాయిలను హస్తినాపురానికి తీసుకొని వస్తాడు. ఆ 3ని విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు. అని అంబ అప్పటికే సాల్వదేశ రాజుని ప్రేమించింది. స్వయంవరానికి వచ్చిన అతని మెడలో వరమాల వేయాలనుకుంది. కానీ ఈలోపే భీష్ముడు ఆమెను తీసుకువచ్చేశాడు. తన ప్రేమ కథను అంబ భీష్ముడికి చెప్పింది. ఆ విషయం చెప్పాక అంబను సాల్వరాజు వద్దకి పంపాడు భీష్ముడు. ఆ తర్వాత ఆ అంబే భీష్ముడి మరణానికి కారణమైన శిఖండినిగా పుట్టింది. అంబిక, అంబాలికలతో విచిత్ర వీరుని పెళ్లి జరిగింది. విచిత్ర వీరుడు మితిమీరిన భోగాలతో రోగాలు తెచ్చుకున్నాడు. అతనికి క్షయవ్యాధి ఉందని వ్యాసభారతం చెప్తుంది. మొత్తానికి రోగంతో పిల్లలు పుట్టక ముందే విచిత్ర వీరుడు చనిపోయాడు. సత్యవతి 2 కొడుకులు మరణించారు. సత్యవతి కొడుకులే వారసులని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు హస్తినాపురానికి రాజు ఎవరు? అప్పుడు సత్యవతి భీష్ముడిని పిలిచి భీష్ముడిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని రాజ్యాన్ని రక్షించమని చెప్తుంది. కానీ అందుకు భీష్ముడు ఒప్పుకోలేదు. తాను సత్యం తప్పేది లేదని భీష్మించుకొని కూర్చున్నాడు. మరి ఇప్పుడు ఎలా అని సత్యవతి అడుగుతుంది. అప్పుడు పరిష్కారం కూడా భీష్ముడే చెప్పాడు. ఆ కాలం నాటి వీర్యదాన పద్ధతి అది. యోగ్యుడైన తపశ్శాలి అయిన బ్రాహ్మణుని వినియోగించి అంబిక, అంబాలికల ద్వారా సంతానాన్ని పొందవచ్చునని భీష్ముడు ఆ కాలం నాటి ధర్మాన్ని చెప్పాడు. భీష్ముడు ఏనాడు ధర్మం తప్పలేదు. ఆ కాలంలో అమలులో ఉన్న పద్ధతులనే పాటించారు. గొప్పవారు చేసే కొన్ని పనులు బయటికి తప్పుగా కనిపించవచ్చు, కానీ అవి వాటి వెనక లోక కళ్యాణార్థం ఉంటుంది. అలాంటి వాటినే ధర్మ సూక్ష్మాలు అంటారు. భీష్ముడు వాటి విని సత్యవతి తడబడుతూనే తన గతాన్ని చెప్పింది. తనకొక పెద్ద కొడుకు ఉన్నాడని చెప్పింది. ఓసారి వశిష్ఠ వంశానికి చెందిన ఓ గొప్ప ఋషి పరాశరుడు సత్యవతిని చూశాడు. ఆమెను మోహించాడు. తన కన్యత్వం చెడిపోతుందని సత్యవతి భయపడింది. కానీ పరాశరుడు ఆమె కన్యత్వం చెడిపోకుండా రమించాడు. వారికి పుట్టిన కుమారుడే వ్యాసుడు. వ్యాసుడే వేదాలను విభజించాడు, మహాభారతాన్ని రచించాడు. అలాంటి వ్యాసుడి గురించి సత్యవతి భీష్మునికి చెప్పింది. సత్యవతి ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వ్యాసుడు ప్రత్యక్షమవుతాడు. వెంటనే సత్యవతి వ్యాసుని తలుచుకుంది. ఆయన ప్రత్యక్షమయ్యాడు. శంతనుడికి సత్యవతికి పుట్టిన పిల్లలు వ్యాసుడికి తమ్ముళ్ళు అవుతారు. ఇక్కడ మనం ఈ కాలం దృష్టితో చూసి తప్పులను వెతికేస్తూ ఉంటాం. కలియుగంలో జరిగే తప్పుల కన్నా ఘోరమైన తప్పేది ద్వాపర యుగంలో జరగలేదని మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. మహాభారతాన్ని రచించి వేదాలను విభజించిన వ్యాసుడికి తెలీదా ఏది తప్పో ఏది ఒప్పో? ఎన్ని వేదాలో తెలియని వారు కూడా చాలా మంది ఉన్నారు. వారు కూడా మహాభారతాన్ని విమర్శించేస్తూ ఉంటారు. వ్యాసుడు లాంటి మహర్షులు దివ్యశక్తులు ఉన్నవారు. తనను పిలిచిన కారణం ఏమిటో అడిగాడు వ్యాసుడు సత్యవతిని. సత్యవతి తన మనసులో ఉన్న కోరికని చెప్పింది. వ్యాసుడు ముందే తన గురించి చెప్పాడు. తాను తలుచుకుంటే అద్భుత తేజస్సు గల కొడుకుల్ని ఇవ్వగలనని, కానీ తన తేజస్సును భరించాలంటే అంబిక, అంబాలిక కనీసం 1 ఏడాది పాటు వ్రతం చేయాలని వ్యాసుడు చెప్పాడు. వ్రతం చేయకపోతే తన తేజస్సును భరించలేరని వ్యాసుడు ముందే వివరంగా చెప్పాడు. కానీ 1 ఏడాది పాటు వేచి చూసే సమయం లేదని, వారసులేరని తెలిస్తే రాజ్యంలో అరాచకం పెరుగుతుందని సత్యవతి చెప్పింది. 1 ఏడాది వ్రతం అన్న నియమం పెట్టవద్దని సత్యవతి వ్యాసుని కోరింది.
తపస్సు నుండి నేరుగా వచ్చిన వ్యాసుడి రూపం వికృతంగా ఉంది. నా వికృత రూపాన్ని నీ కోడలు భరించగలరా అని వ్యాసుడు సత్యవతిని అడిగాడు. అలా భరించగలిగితే నేను వాళ్ళకి మంచి కొడుకులను ఇవ్వగలను అని చెప్పాడు. అంబిక వ్యాసుడి రూపం చూసి నల్లగా ఉన్నాడు, ఎర్రగా జడలు కట్టిన జుట్టు, పొడవు గడ్డం ఇవన్నీ చూసి భయంతో అంబిక కళ్ళు మూసుకుంది. బయటకు వచ్చిన వ్యాసుడు సత్యవతితో ఒక మాట చెప్పాడు. అమ్మా, అంబికకు మంచి సంతానం కలుగుతుంది. 10,000 ఏనుగుల బలం కలిగిన రాజర్షి అయిన వాడు పుడతాడు. అతనికి 100 మంది పిల్లలు పుడతారు. కానీ తన తల్లి చేసిన తప్పు వల్ల అంధుడై పుడతాడు. అంటే చూపులేని కొడుకు పుడతాడు అని వ్యాసుడు చెప్పాడు. అంధుడు పుడతాడు అని చెప్పేసరికి సత్యవతి బాధపడింది. ఈసారి అంబాలిక వ్యాసుడి రూపాన్ని చూడగానే తెల్లగా తన ముఖం పాలిపోయింది. భయం చేత తెల్లగా పాలిపోయిన ముఖం చేత వ్యాసుడి తేజస్సుని అంబాలిక స్వీకరించింది. అందుకని ఆమెకు పుట్టేవాడు పాండువర్ణంతో పుడతాడని చెప్పాడు వ్యాసుడు. ఇది పాండు రోగము కాదండి, పాండువర్ణము. పాండువర్ణం అంటే తెల్లని పాలిపోయిన రంగుతో పాండురాజు పుడతాడు అని అర్థం. అప్పటి నియమాల ప్రకారం అంధుడికి రాజ్యపాలన అధికారం లేదు. అలాగే రోగాలు ఉన్నవారికి కూడా రాజ్యపాలన అధికారం లేదు. అయినా పాండురాజు చక్రవర్తి అయ్యాడు అంటే అతనికి రోగం లేదు, అతను పాండు వర్ణంతో పుట్టాడు అని అర్థం. ఒకరు అంధుడిగాను మరొకరు పాండువర్ణంతోనూ పుడతారని వ్యాసుడు చెప్తాడు. ఏ లోపం లేని కొడుకు కావాలని సత్యవతి కోరుకుంది. అదే కోరిక వ్యాసుడిని కోరింది. అంబికకు అంధుడు పుడతాడు కాబట్టి ఆమెకు ఏ లోపాలు లేని కొడుకు పుడితే ఆమె సంతోషిస్తుందని సత్యవతి అనుకుంది. అదే విషయాన్ని సత్యవతి కోడలికి చెప్పింది. కానీ అంబిక అప్పటికే వ్యాసుని చూసి భయపడిపోయి అందుకే ఈసారి తనలాగే అలంకరించిన ఓ దాసిని వ్యాసుని దగ్గరికి పంపింది. వ్యాసుడు లాంటి జ్ఞానికి ఆ విషయం తెలుసు. వ్యాసుడి తేజస్సుతో ఆనాడు యమధర్మరాజు అంశ పుట్టాల్సి ఉంది. అంతా బాగుంటే అలాంటి కొడుకు అంబికకే పుట్టేవాడు. కానీ వచ్చిన దాసికే అలాంటి కొడుకును ప్రసాదించాడు వ్యాసుడు. అతనే విదురుడు. బయటకు వచ్చి అంబిక తన దాసిని పంపిందని, ఆమెకు ధర్మస్వరూపంతో కొడుకు పుడతాడని సత్యవతితో వ్యాసుడు చెప్పాడు. ఇక్కడే వ్యాసుడు విదురుడి పూర్వజన్మ వృత్తాంతం కూడా చెప్పాడు. ఒకప్పుడు మాండవుడు అనే మహర్షి ఉండేవాడు. అతను ఓ అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆ రాజ్యంలో దొంగలు పడ్డారు. రాజుగారి సొమ్ము దొంగిలించిన దొంగలు భటులను చూసి ఆ దొంగిలించిన సొమ్మును మాండవ్య ఋషి ముందు పడేసి వెళ్ళిపోతారు. భటులకు ఆ ఋషి ముందు సొమ్ము కనిపించడంతో భటులు ఆ మాండవుణ్ణి అతనే నేరస్తునని నమ్మి ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళి శిక్ష వేస్తారు. మాండవుడికి శిక్ష విధించిన తర్వాత రాజ్యంలో అపశకునాలు కనిపించాయి. మాండవుణ్ణి శిక్షించడం తప్పని కొందరు ఋషులు రాజుని హెచ్చరించారు. ఆ తర్వాత తప్పు తెలుసుకొని మాండవుణ్ణి రాజు క్షమించమని వేడుకున్నాడు. రాజును క్షమించేంత శక్తి ఉన్న మాండవుడు కానీ నేనే ఏదో తప్పు చేసి ఉంటానని, అందుకే ఈ శిక్ష అనుభవించానని ఆలోచించసాగాడు. అక్కడితో ఆగకుండా తన తపశ్శక్తితో యమధర్మరాజు లోకానికి వెళ్ళాడు. శిక్ష ఎక్కడ విధించినా వాటికి అధికారి మాత్రం యమధర్మరాజు. అందుకే తనను ఎందుకు శిక్షించావంటూ మాండవుడు యముడిని అడిగాడు. అప్పుడు యముడు ఇలా చెప్పాడు. చిన్నప్పుడు నువ్వు పక్షులను తూనీగలను వేధించి ఆనందించేవాడివి, అందుకే నీకు ఈ శిక్ష పడింది అని చెప్పాడు. 14 ఏళ్ల వయసు పిల్లల్లో అంత మానసిక చైతన్యం ఉండదు. వాళ్ళు చేసే పనులకు శిక్ష ఉండకూడదు. అయినా నువ్వు నన్ను శిక్షించావు కనుక ఈ దోషానికి నువ్వు భూమి మీద ఒక దాసికి జన్మిస్తావు అని మాండవుడు యమధర్మరాజుని శపిస్తాడు. అలా మహాభారత కాలం ముందు నుంచే భరతఖండంలో మైనర్లను శిక్షించకూడదనే నియమం ఉంది. ఇప్పటికీ 18 లోపు వారు ఏదైనా తప్పు చేస్తే జువైనల్ హోమ్కి పంపిస్తారు. కానీ ఆ నియమం కొత్తగా వచ్చిందేమి కాదు, మన దేశంలో పురాణ కాలం నుంచి ఉన్నది. అలా మాండవ్యుని శాపంతో యమధర్మరాజు దాసికి వ్యాసుడికి విదురుడిగా పుట్టాడు. అసలు ఈ నియోగ పద్ధతిని సత్యవతి ఎందుకు అంగీకరించిందో తెలుసుకోవాలంటే ఈ నియోగ పద్ధతి గురించి తెలుసుకోవాలి. ముందు నియోగ పద్ధతి ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేయడాన్ని దేవరోత్పత్తి అంటారు. ఒక పెద్ద రాజ్యానికి వారసులు లేకపోతే ఆ రాజ్యంలో అరాచకాలు పెరిగిపోతాయి, ప్రజలకు ఇబ్బందులు పెరిగిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ రాజ్యానికి వారసులు కావాలి, అంతే తప్ప ఇక్కడేదో కామం భోగం దృష్టితో వ్యాసుడు చూడలేదు. అలాగే సత్యవతి కూడా చూడలేదు. ఇప్పటి స్పర్మ్ డొనేషన్ ఎలాగో అప్పటి నియోగ పద్ధతి అలాగే.
ఆ యుగంలో తల్లి మాటకు కట్టిపడి వ్యాసుడు గురువంశానికి సంతానాన్ని ప్రసాదించాడు. ఆయన ఒక మహర్షి. సామాన్య ప్రజల్లో కనిపించే కామ క్రోధాల్లాంటి రోగాలకి అతీతుడైన మహర్షి వ్యాసుడు. ఆయన వల్ల అంబికకు, అంబాలికకు, ఆ దాసికి కలిగిన పిల్లలు విచిత్ర వీరుడి పిల్లలే అవుతారు. కలియుగంలోకి వచ్చే సమయానికి దేవరోత్పత్తి అనే పద్ధతి ఎక్కడా లేదు. కాలంతో పాటు పద్ధతులు, సాంకేతికత కూడా మారుతూ ఉంటుంది. ద్వాపర యుగంలో ఎవరి ధర్మం వాళ్ళు పాటించేవాళ్ళు కాబట్టి ఎవరి మీద వారికి నియంత్రణ ఉండేది. కలియుగంలో మనిషికి తన మీద తనకే నియంత్రణ లేదు. భారతంలోనే వ్యాసుడు ఈ విషయాన్ని చెప్పారు. ద్వాపర యుగం చివరి వరకు మానవులకు, దేవతలకు సంబంధాలు ఉండేవి. నారద మహర్షి అన్ని లోకాలు తిరిగేవారు. గంధర్వులు, యక్షులు భూమికి వచ్చిపోతూ ఉండేవారు. ఇదంతా జరిగిన తర్వాత వ్యాసుడి తర్వాత విచిత్ర వీరుడికి 3 సంతానం కలిగారు. ఈ 3ని పెంచిన వారు భీష్ముడు. ఈ 3 పేర్లు ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. అక్కడితో రాజ్యం కుదుటపడింది. వారిని పెంచుతూ భీష్ముడు రాజ్య పరిరక్షణ చేస్తూ ఉండేవాడు. అతన్ని పాలనా పర్యవేక్షణలో హస్తినాపుర రాజ్యం సుభిక్షంగా ఉండేది. ప్రజలు ధర్మబద్ధంగా ఉండేవారు. అసలు ఈ కురువంశానికి మూలం ఎవరు? భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ చరిత్రకు మూలాలు భారతంలో ఉన్నాయి. ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన కథ ఇది. భారతంలో దుష్యంతుడి కథే భారతదేశ చరిత్రకు మూలం. శకుంతల దుష్యంతుల ఉపాఖ్యానం, అలాగే భరతుడు పాలించిన దేశంగా భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే వీడియోస్ని ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు వ్యాసభారతంలో చెప్పుకున్న కురువంశ చరిత్రను గురించి చెప్పుకుందాము. దుష్యంతుడు శకుంతలకు పుట్టినవాడు భరతుడు. భరతుడి కొడుకు సుహోత్రుడు. సుహోత్రుడి కొడుకు హస్తి. ఈ హస్తి నిర్మించిన నగరమే హస్తినాపురము, ఇప్పటి ఢిల్లీ ప్రాంతము. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాజధాని ఢిల్లీనే, అంటే హస్తినాపురమే. ఈ హస్తి కొడుకు వికుందుడు. వికుందుడి తర్వాత అజమీనుడు పాలించాడు. ఆ తర్వాత సంవర్ణుడు హస్తినాపురానికి రాజు అయ్యాడు. సూర్యుడి అంశతో పుట్టిన తపతి భర్త సంవర్ణుడు. వారిద్దరికీ పుట్టినవాడు కురు. కురువంశానికి ఇతనే అసలైన మూల కారణం. ఇతని పేరుతోనే కురువంశం అని వచ్చింది. కౌరవులు అని పేరు రావడానికి కారణం కురుమహారాజే. కురుమహారాజు తర్వాత హస్తినాపురాన్ని ఏలిన గొప్ప చక్రవర్తుల్లో ఒకడు ప్రతీపుడు. ఇతడు రాజర్షిగా ప్రసిద్ధి చెందాడు. చక్రవర్తి అయినా ఎక్కువగా తపస్సు చేస్తూ ఉండేవాడు. ఇతడు కూడా రాముడిలాగే ఏకపత్ని వ్రతం స్వీకరించాడు. ఆయన గంగా నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న సమయంలోనే గంగ నుంచి ఒక అద్భుతమైన స్త్రీ బయటికి వచ్చింది. తపస్సులో ఉన్న ప్రతీపుడి ఒడిలో కూర్చుంది. అతని భుజం మీద చెయ్యి వేసింది. ప్రదీపుడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసి ఆ సౌందర్య రాశిని చూసి ఎవరు మీరు అని అడిగాడు. మీ మీద ప్రేమతో వచ్చిన గంగాదేవిని అని చెప్పింది ఆమె. అప్పుడు ప్రదీపుడు ఆమెతో ఇలా చెప్పాడు, నీవు నా కుడి తొడ మీద కూర్చున్నావు. అలా కుడి తొడ మీద కూర్చున్న స్త్రీ కూతురితో సమానము. కూతురి లాంటి స్త్రీతో సంగమం అధర్మం. నీవు నా కొడుకుకి భార్యవు అవుతావు. కొడుకు భార్య కోడలు కాబట్టి కోడలు కూతురితో సమానం. అది ధర్మబద్ధం అన్నాడు ప్రదీపుడు. అది మీతో చెప్పించడానికే వచ్చానని గంగ చెప్పింది. మరో విషయం కూడా ప్రదీపుడితో చెప్పింది. నేను ఏం చేసినా మీ కొడుకు నన్ను ప్రశ్నించకూడదు అని షరతు పెట్టింది. సరే అన్నాడు ప్రదీపుడు. ఆ తర్వాత ప్రదీపునికి పుట్టిన గొప్ప చక్రవర్తి సంతనుడు. సంతనుడు మహర్షి లాంటివాడు. గంగా సంతనుడు పూర్వజన్మలో బ్రహ్మ సమక్షంలో చేసిన తప్పు బ్రహ్మ వారికి భూమిపై పుట్టాలని విధించిన శాపం కథ చెప్పుకుందాం. మహాభీషుడు అనే చక్రవర్తి ఉండేవాడు. అతను ఎంతో తపస్సు చేసి ఇంద్రలోకానికి చేరాడు. అక్కడ ఉన్న దేవతలతో ఈ మహాపురుషుడు కూడా ఒకసారి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అదే సమయంలో గంగాదేవి స్త్రీ రూపం ధరించి బ్రహ్మ దర్శనానికి వచ్చింది. అక్కడ ఆమె వస్త్రం చెదిరింది. దేవతలు ఆమెను చూడకుండా తలలు దించుకున్నారు. మహాభీషుడు మాత్రం ఆమెను చూశాడు. గంగ కూడా మహాభీషుడు వంక ఓ క్షణం చూసింది. అది చూసిన బ్రహ్మ మహాభీషుడిని భూలోకానికి వెళ్ళిపోమ్మన్నాడు. అలా చూసిన గంగని భూమి మీద ఉండాలని బ్రహ్మ శపించాడు. అష్టవసుల్లో ఒకరు దివు. గంధర్వులు, యక్షులలాగే వసువులు కూడా ఒకరు. అతని భార్యకు భూలోకంలో ఉన్న జితవతి అనే యువరాణి స్నేహితురాలు. వశిష్ఠుని దగ్గర ఉన్న కామధేనువు పాలు కావాలని తన స్నేహితురాలిని అడిగింది. అప్పుడు ఎలాగైనా ఆ పాలు తీసుకురమ్మని దివుని అడిగింది భార్య. భార్య అడిగిందని మిగిలిన 7 మంది వసువులతో కలిసి వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు
దివు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. కామధేనువుని దొంగిలించాడు. అది తెలిసిన వశిష్ఠుడు దొంగతనం భూమి మీద ఉన్న మనుషుల చెడు లక్షణాల్లో ఒకటి కాబట్టి ఆ వసువులను కూడా భూమి మీద ఉండాలని శపించాడు. మనుషులుగా పుడితే నానా రకాల కష్టాలు పడాలని, కాబట్టి వసువులు భయపడి కానీ శాపం తప్పదు కాబట్టి పుట్టిన వెంటనే తమ లోకాలకు పంపే తల్లి కోసం వెతికారు. అలాంటి సమయంలో బ్రహ్మ శాపంతో వస్తున్నటువంటి గంగని చూసి తమకు తల్లిగా ఉండాలని కోరారు వసువులు. పుట్టిన వెంటనే నదిలో పడేయాలని కూడా కోరారు ఆ వసువులు. అయితే గంగమ్మ ఒక కోరిక కోరింది. 8 మందిని గర్భంలో మోసి ఒక్క కొడుకైనా తనకు లేకుండా ఎలా అని అడిగింది. అప్పుడు 8వ వసుడైన దివును చూపించి తమ 8 మంది శక్తి అతనిలో కొంత ఉంటుందని, అతను నీకు కొడుకుగా ఉంటాడని చెప్పారు. అలా శంతనుడు గంగను పెళ్లి చేసుకున్నాడు. పుట్టిన ప్రతి బిడ్డను గంగ నదిలో వదిలేస్తుంది. అలా వసువుల శాపం తీరుతుంది. ఏం చేసినా అడగకూడదు కాబట్టి శంతనుడు ఏమీ చేయలేక ఊరుకుంటాడు. 8వ కొడుకుని నదిలో పడేస్తుంటే తట్టుకోలేక గంగకు అడ్డుపడ్డాడు శంతనుడు. ప్రశ్నించాడు కాబట్టి శంతనుడు మాట తప్పాడు కాబట్టి ఆ 8వ కొడుకుని తీసుకొని గంగ వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ అష్టవసువుల శాపం కథ, తన శాపం కథ చెప్పి ఇతన్ని పెంచి అప్పగిస్తానని చెప్పి శంతనునికి మాట ఇచ్చింది. అలా 8వ కొడుక్కి దేవవ్రతుడు అని పేరు పెట్టింది. అతనికి పరశురాముడు, బృహస్పతి, వశిష్ఠుల వంటి గొప్పవారి దగ్గర అన్ని విద్యలు నేర్పించింది. ఆ తర్వాత శంతనుడికి అప్పగించింది. అతనే భీష్ముడు. ఆ భీష్ముడు తర్వాత పుట్టిన వారే విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు. వారు చనిపోయిన తర్వాత కురువంశంలో పుట్టిన వారే ధృతరాష్ట్రుడు, పాండురాజు. ఇది మహాభారతం ఇతిహాసంలో ఉన్న కురువంశ చరిత్ర. వ్యాసుడి నియోగ పద్ధతి వల్ల అంబిక, అంబాలికలకు పుట్టిన పిల్లలు ధృతరాష్ట్రుడు, పాండురాజు. అంబికకు బాధలు వెళ్లిన దాసికి యమధర్మరాజు అంశతో విదురుడు పుట్టాడు. ఇంతవరకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆ తర్వాత మహాభారతంలో ఏమైందో చూద్దాం. ప్రతి యుగంలో రాక్షసులు పుట్టడం, వారిని దైవశక్తులు సంహరించడం సహజమే. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వింత వింత రోగాలు, రాక్షసులంటే సినిమాల్లో చూపించిన రూపాల్లోనే ఉండరు. ప్రజలకు హాని చేసే శక్తి ఏ రూపంలో ఉన్నా అది రాక్షసుడే. అలా మహాభారతంలో కూడా రాక్షస శక్తులను అంతం చేయడానికే శ్రీకృష్ణుడు అవతరించాడు. మహాభారతాన్ని చరిత్రకారులు కురుపాండవ యుద్ధంగానే చూస్తారు. కానీ దేవతలు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధం కూడా. మహాభారత కాలంలో రాక్షస శక్తులు ఒక్కొక్క వీరుల్లో ప్రవేశించాయి. భగవద్గీత, భాగవతాల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ద్వాపర యుగం కన్నా ముందు ఎన్నో రాక్షస శక్తులను దైవిక శక్తులు ఓడించాయి. కానీ ఇంకా కొన్ని రాక్షస శక్తులు మిగిలిపోయాయి. అవే ద్వాపర యుగంలో ఉన్న రాజవంశాలలో చేరాయి. వీరిలో మొదట చెప్పుకోవలసింది కలి అంశ. కలి అంశే దుర్యోధనుడు. నల దమయంతుల కథలో నలుడిని పాచికలాటలో ఓడించిన వాడు ద్వాపరుడు. ఆ ద్వాపరుడే శకునిగా పుట్టాడు. ద్వాపర యుగంలో జూదం అన్ని రాజ్యాలలోనూ ఒక వ్యసనం. దానికి కారణం ఆ యుగ పురుషుడు ద్వాపరుడు కాబట్టి ఆ అవలక్షణం ధర్మరాజు లాంటి మంచివాణ్ణి కూడా వదల్లేదు. కలి, ద్వాపరుడు ఇద్దరూ స్నేహితులే కనుక దుర్యోధనికి, శకునికి స్నేహం కుదిరింది. ఇప్పుడు కలి పేరుతోనే యుగం నడుస్తుంది. ఇది కలియుగం. అందుకే ఈ యుగంలో మనకు చాలా మందిలో దుర్యోధనుడే కనిపిస్తాడు. ఇక విష్ణులోకంలో ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు 3 యుగాల్లోనూ రాక్షసులుగా పుట్టారు. మొదటి జన్మలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడిగా పుట్టారు. త్రేతాయుగంలో రావణుడు, కుంభకర్ణుడిగా పుట్టారు. వారి అంశాలు మహాభారతంలోనూ కొనసాగాయి. ద్వాపర యుగంలో హిరణ్యకశిపుడి అంశ శిశుపాలుడు, హిరణ్యాక్షుడి అంశ దంతవక్త్రుడు. వీరిద్దరూ అన్నదమ్ములు. కాలనేమి అనే రాక్షసుడు కంసుడిగా పుట్టాడు. విప్రచిత్త అనే రాక్షసుడు జరాసంధుడిగా పుట్టాడు. ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడే. కానీ అతడి తమ్ముడు సంహ్లాదుడు రాక్షసుడు. అతను ద్వాపర యుగంలో శల్యుడిగా పుట్టారు. ఇలా ఒక్కో రాక్షస అంశ కౌరవుల పక్షాన ఉన్న రాజుల్లో కనిపిస్తాయి. ఈ రాక్షసులన్నిటినీ ఒక చోటికి తెస్తేనే కదా ఆ రాక్షస సంహారం చేయవచ్చు. ఇలా చేయాలంటే ఆ రాక్షసులందరినీ ఒక చోటికి తెచ్చేవాడు కావాలి. అతనే దుర్యోధనుడు. మహాభారత యుద్ధం తర్వాత కలియుగం ప్రారంభమైంది. కలియుగం ఎలా ఉండబోతుందో, కలియుగంలో మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పే ట్రైలర్ దుర్యోధనుడు. ద్వాపర యుగంలో కలి అంశతో పుట్టి కలియుగ లక్షణాలతో ఉన్నవాడు దుర్యోధనుడు. దీన్ని సంహరించడానికే దేవతల అంశాలు పుట్టాయి. సూర్యుడి అంశతో కర్ణుడు పుట్టాడు. విచిత్రం ఏమిటంటే రామాయణంలో సూర్యుని అంశతో పుట్టినవాడు వాలి, ఇంద్రుడి అంశతో పుట్టినవాడు సుగ్రీవుడు. ఆ యుగంలోనూ వాళ్ళిద్దరూ అన్నదమ్ములు.
బద్ధ శత్రువులు కూడా. అలాగే ద్వాపర యుగంలోనూ సూర్యుని అంశతో కర్ణుడు, అలాగే ఇంద్రుని అంశలతో అర్జునుడు పుట్టారు. ఇక్కడ కూడా వీరిద్దరూ అన్నదమ్ములు, అలాగే భద్ర శత్రువులు కూడా. రాముడు చెట్టు చాటు నుంచి వాలిని కొడితే రథం కూరుకుపోయిన స్థితిలో ఉన్న కర్ణుడిని కృష్ణుడు దగ్గరుండి అర్జునుడి చేత బాణం వేయించాడు. అక్కడ రాముడు సుగ్రీవుడు స్నేహం వల్లే రావణ సంహారం జరిగింది. ఇక్కడ కృష్ణుడు అర్జునుడి బంధం వల్లే మహాభారత యుద్ధం జరిగింది. వ్యక్తులు వేరైనా, యుగాలు మారినా కథలు దాదాపు సమానం. యముడి అంశ ధర్మరాజు, వాయుదేవుడి అంశ భీముడు, అశ్విని దేవతల వంశ నకుల సహదేవులు, చంద్రుని కొడుకు వర్చస్సు అంశ అభిమన్యుడు. ఇలా ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క వీరునిగా జన్మించారు. అందుకే మహాభారత యుద్ధం దేవదానవ యుద్ధం. ఒకవేళ కౌరవులే గెలిచి వారి వంశాలే కలియుగాన్ని ఏలితే ప్రజలు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉండేవారో ఒక్కసారి ఊహించవచ్చు. కర్ణుడు సూర్యుని అంశతో సహజ కుండలాలతో పుట్టాడు. కానీ అతన్ని అసుర శక్తి ఆవహించింది. అందువల్లే ధర్మ మార్గం వైపు వెళ్లారు. అంటే సూర్యశక్తి కౌరవుల వైపు, ఇంద్రశక్తి పాండవుల వైపు ఉంది. కర్ణుడు దుర్యోధని వైపు వెళ్ళకపోతే మహాభారతం యుద్ధమే జరిగేది కాదు. పాండవుల్ని గెలవగలం అనే నమ్మకం దుర్యోధనుడికి లేదు. కర్ణుడు వచ్చాకే పాండవులను గెలవగలము అన్న నమ్మకం దుర్యోధనుడికి వచ్చింది. అందుకే మంచి గుణాలు ఉన్న కర్ణుడు అధర్మ పక్షంలో వెళ్ళేలా ఆ దేవుడే ఆ తలరాత రాశాడు. అలా చేస్తేనే కదా అసుర సంహారం జరిగేది. ఇదంతా శ్రీకృష్ణుని మాయ. అతల కసలోకి వెళ్తే ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టాక వారిద్దరూ పెరిగే వరకు భీష్ముడు రాజ్యాన్ని రక్షించాడు. ధృతరాష్ట్రుడు అంధుడు కాబట్టి రాజ్యాన్ని పాలించేందుకు అర్హత లేదు. అందువల్ల పాండురాజుకి పట్టాభిషేకం చేశారు. పాండురాజు అద్భుతంగా పాలించాడు. పాంచాల దేశంలో జరిగిన ఓ స్వయంవరంలో పాండురాజుని కుంతీదేవి వరించింది. అలా పాండురాజు కుంతీదేవిల పెళ్లి జరిగింది. కుంతీదేవి వసుదేవుడికి చెల్లి. కుంతి గురించి కొంచెం తెలుసుకోవాలి అంటే యాదవ వంశానికి చెందిన రాజులు చాలామందే ఉన్నారు. వారిలో శూరసేనుడు అనే రాజుకి వసుదేవుడితో సహా 9 మంది కొడుకులు, 5 మంది కూతుళ్ళు ఉన్నారు. శ్రీకృష్ణుడి తండ్రే వసుదేవుడు. ఆ 5గురి కూతుళ్ళు బృహకీర్తి, శృతదేవ, శృతశ్రవ, పృథ, రాజాదిదేవి. వీరిలో 4వ అమ్మాయి పృథ. ఆమెనే కుంతి. కుంతి అసలు పేరు పృథ. ఈమె అందరికీ తెలిసిన పాండవుల తల్లి. వసుదేవుడికి చెల్లి కుంతి. అందువల్ల శ్రీకృష్ణుడికి కుంతి స్వయాన మేనత్త. కుంతి తండ్రి శూరసేనుడు మేనమామ కుంతీభోజుడు. అతనికి పిల్లలు లేరు. అప్పుడు శూరుడు తన కూతురు పృథను అతని మేనమామకు దత్తత ఇచ్చాడు. అలా పృథ కుంతీభోజుని దత్తపుత్రిక అయింది. అలా ఆమె పేరు కుంతిగా మారింది. ఇది చిన్నప్పటి కథ. అలా పాండురాజు కుంతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఇక మధుర దేశం రాజు శల్యుడు. అతని చెల్లెలు మాద్రి. ఆమెను కన్యాశుల్కం ఇచ్చి మరీ పాండురాజు పెళ్లి చేసుకున్నాడు. పాండురాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రి. ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ ప్రాంతం అప్పటి గాంధార దేశం. ఆ దేశపు రాజు సుభానుడు. అతని కూతురు గాంధారి. గాంధార దేశపు రాజకుమారి కాబట్టి ఆమెకు గాంధారి అని పేరు వచ్చింది. ధృతరాష్ట్రుణ్ణి చేసుకుంటే హస్తినాపురానికి తన కూతురు పట్టమహిషి అవుతుందని సుభానుడు అనుకున్నాడు. అదే సమయంలో భీష్ముడు కూడా గాంధారి గురించి విని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు. కాబోయే భర్త అంధుడని గాంధారికి తెలిసాక వెంటనే చెలికత్తెలతో ఒక వస్త్రం తెప్పించుకొని తన కళ్ళకి గంతలు కట్టుకుంది. తన భర్తకు చూపు లేనప్పుడు తనకు మాత్రం ఎందుకని గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుందని మనకు చాలా కథల్లో ప్రచారం ఉంది. గాంధారి ధృతరాష్ట్రుల్లో ఉన్న లోపాన్ని చూసి జాలిపడి గంతలు కట్టుకోలేదు. తన భర్తకు ఉన్న లోపాన్ని తన కళ్ళతో చూడకూడదని ఆ పని చేసింది. తన కళ్ళ ముందే భర్త అంధత్వంతో బాధపడుతుంటే ఏ భార్య అయినా ఎలా చూడగలదు అనే కారణంతో ఆమె కళ్ళకు గంతలు కట్టుకుంది. మొత్తానికి ధృతరాష్ట్రుడికి గాంధారితో వివాహం అయ్యింది. ఇక విదురుడికి పెళ్ళయింది. దేవక అనే మహారాజు దగ్గర ఉండే ఒక పార్శిక యువతితో విదురుడికి పెళ్లి అయింది. అప్పటికే భారతదేశంలో పార్శికులతో సంబంధం ఉంది. పార్శికులే ఇప్పటి పార్శీయులు. సింహాసనంపై అన్నను కూర్చోపెట్టి ఆయన పేరుతో పాండురాజు పాలన చేసేవాడు. రాజ్యాన్ని విస్తరించాడు. రాజ్యాలను గెలిచి తెచ్చిన సంపదను తన అన్న అయిన ధృతరాష్ట్రుని చేతికి ఇచ్చేవాడు. ఆయన అనుమతి తీసుకునే మిగిలిన వ్యవహారాలను చూసుకునేవాడు. అన్నకు అంత గౌరవం ఇచ్చాడు పాండురాజు. భారతంలో పాండురాజు ఎక్కువ కనిపించదు, కానీ చాలా ఆదర్శవంతమైన పాత్ర. పాండురాజుకి ఒక వ్యసనం ఉంది. అదే అడవుల్లో మృగాలను వేటాడటం.
ఓసారి ఇద్దరు భార్యలతో కలిసి వేటకు బయలుదేరాడు. ఇదే మహాభారతానికి అతిపెద్ద మలుపు. శృంగారంలో ఉన్న ఓ జింకల జంటపై పాండురాజు బాణం వేశాడు. ఆ బాణం దెబ్బ తగిలి చనిపోతూ మగ జింక మనిషిలా మాట్లాడింది. ఆ జింక అసలు రూపం కిందమనుడు అనే ఋషి. మనిషి రూపంలో శృంగారం చేసేందుకు ఇష్టం లేక జింక రూపంతో భార్యతో రమిస్తున్నాడు. అలాంటి సమయంలో బాణం వేసినందుకు పాండురాజుని కిందమనుడు శపించాడు. భార్యతో రమించాలన్న ఆలోచన వెంటనే పాండురాజు మరణిస్తాడు అనే శాపం ఇచ్చాడు. ఆ శాపానికి పాండురాజు భయపడ్డాడు. మీరు ఋషి అని నాకు తెలియదు కదా స్వామి, జంతువులను చంపడం రాజుకి తప్పు కాదు అని అన్నాడు. అయినా జంతువైనా శృంగారంలో ఉన్నప్పుడు వాటిని చంపడం పాపం కనుక పాపం తప్పదు అని మరణించాడు కిందమనుడు. పిల్లలు పుట్టకపోతే రాజ్యానికి వారసులెలా, ఇంకెందుకు ఈ జీవితం అనుకొని పాండురాజు చాలా బాధపడ్డాడు. ఇక సంసారం చేయడం సాధ్యం కాదు కాబట్టి సన్యాసం తీసుకుందామని నిర్ణయం తీసుకుంటాడు. వ్యసనాలు ఎంత నాశనం చేస్తాయో ఈ సందర్భంలో పాండురాజు చెప్పాడు. సన్యాసం స్వీకరించాలనుకున్న పాండురాజుకి భార్యలు అడ్డు చెప్పారు. అరణ్యంలోనే మీతో పాటు మేము ఉంటాము, మేము తపస్సు చేసుకుంటాము అని కుంతి మాద్రి అన్నారు. అరణ్యాల్లో భార్యతో పాటు ఉండే సాంప్రదాయాన్ని వానప్రస్థానం అంటారు. వనం అంటే అడవి. అలా వానప్రస్థానాశ్రమాన్ని పాండురాజు కుంతి మాద్రి స్వీకరించారు. తమ దగ్గరున్న సంపదను అందరికీ దానం చేసి పాండురాజు కుంతి మాద్రి హిమాలయాల వైపు వెళ్లారు. శతశృంగ పర్వత ప్రాంతంలో పాండురాజు ఆశ్రమం కట్టుకొని అక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్న ఎంతో మంది మహర్షులతో పరిచయం చేసుకున్నారు. ఆయనతో పాటే కుంతి మాద్రి యోగ దీక్షలో ఉన్నారు. అప్పుడే పాండురాజు సాధన గమనించిన మహర్షులు తమ దివ్య దృష్టితో వారి భవిష్యత్తును చెప్పారు. మీకు ఆసక్తి సంపన్నులైన కొడుకులు కలుగుతారని ఆశీర్వదించారు ఆ మహర్షులు. కుంతీదేవికి పిల్లలు పుడతారని అన్నారు. పాండురాజుకి జీవితం మీద ఆశ కలిగింది. అప్పుడు కుంతి దగ్గరికి వెళ్లారు పాండురాజు. నియోగ పద్ధతి ద్వారా పిల్లల్ని కనాలని, ఇక్కడే ఉన్న గొప్ప పురుషుల్లో ఒకరిని అడుగుదామని అంటాడు పాండురాజు. కానీ కుంతి ఒప్పుకోలేదు. పాండురాజు ఒత్తిడి చేశాడు. అప్పుడు కుంతి తన చిన్ననాటి రహస్యాన్ని పాండురాజుకి చెప్పింది. కుంతి భోజుని దగ్గర కుంతి పెరుగుతున్న సమయంలో దుర్వాస ముని ఆ రాజ్యానికి వచ్చాడు. దుర్వాసుడు చాలా కోపిష్టి అని చిత్రీకరించారు. కానీ దుర్వాసుడు కనిపించే ప్రతిసారి చరిత్ర మలుపు తిరుగుతుంది. దుర్వాసుడు శివాంశ సంభూతుడు. అందువల్ల శివుని ఉగ్రరూపం కొంత ఉంటుంది. అలాంటి ఋషికి సేవలలో తేడా వస్తే ఏం చేస్తాడో అన్న భయం. కుంతికి సహనం ఎక్కువ. అందుకే కుంతిభోజుడు దూర్వాసుని సేవల కోసం కుంతిని నియమించాడు. ఆమె చేసిన సేవలకు దూర్వాసుడు చాలా ఆనందించాడు. అప్పుడే ఏ దేవతను కోరుకుంటే ఆ దేవత ద్వారా పిల్లలు కలిగే మంత్రాన్ని కుంతికి ఉపదేశించాడు. కుంతి ద్వారా మహాభారతాన్ని నడిపించాలి కాబట్టి ఆమెకు ఆ మంత్రాన్ని ఉపదేశించాడు దూర్వాసుడు. ఆ మంత్రశక్తిని చూద్దామన్న ఆతృతలోనే సూర్యుణ్ణి కుంతి తలుచుకోవడం, సూర్యుడు వచ్చి కర్ణుడిని ప్రసాదించడం జరిగింది. అయితే కర్ణుడి విషయం కుంతి పాండురాజుకి చెప్పలేదు. దూర్వాస మహర్షి మంత్రాన్ని వరంగా ఇచ్చారన్న విషయం వరకు మాత్రమే పాండురాజుకి చెప్పింది. ఆ విషయం తెలుసుకున్న పాండురాజు చాలా ఆనందపడ్డాడు. ఏ దేవతల ద్వారా సంతానం కావాలో పాండురాజే కోరుకున్నాడు. ధర్మరాజు అంత ధర్మాత్ముడు కావాలని కోరుకున్నాడు. యముని గురించి ప్రార్థించింది కుంతీదేవి. ధర్మరాజు పుట్టాడు. ధర్మరాజు అసలు పేరు యుధిష్ఠిరుడు. యమధర్మరాజు అంటే భీకరమైన రూపాలతో ఏవేవో ఊహించుకుంటారు. యమధర్మరాజు సౌమ్య రూపాలను పురాణాలు ఎంతో సౌమ్యంగా వర్ణించాయి. మహాభారతంలో కుంతికి ప్రత్యక్షమైన యమధర్మరాజు రూపాన్ని ధర్ముడిగా వ్యవహరించాయి. అలా మహాభారత కాలంలోనే యమధర్మరాజు అంశాలు 2 ఉన్నాయి. ఒకరు విదురుడు, 2 యుధిష్ఠిరుడు. ఆ తర్వాత వాయుదేవుణ్ణి ప్రార్థించమన్నాడు పాండురాజు. మంత్రాన్ని ఉపాసించగానే వాయుదేవుడు ప్రత్యక్షమయ్యాడు. మహాబలవంతుడైన కొడుకు కావాలని వాయుదేవుణ్ణి కోరింది కుంతి. అలా వాయు అంశతో పుట్టిన అతి బలవంతుడు భీముడు. 3వసారి ఇంద్రుణ్ణి ప్రార్థించింది కుంతి. అంతకుముందే ప్రపంచాన్ని శాసించగల కొడుకు కోసం పాండురాజు కూడా తపస్సు చేశాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అత్యంత పరాక్రమవంతమైన కొడుకు కావాలని పాండురాజు కుంతి ఇద్దరు కోరుకున్నారు. అలా అర్జునుడు పుట్టాడు. అర్జునుడు శివుడితో సమానమైన శక్తి, ఇంద్రుడిలా అజేయమైన శక్తి కలవాడని భారతం చెప్తుంది. కుంతికి 3 పిల్లలు పుట్టారు. యుద్ధంలో స్థిరంగా నిలిచేవాడు కావాలని పెద్దవాడికి యుధిష్ఠిరుడు అనే పేరు పెట్టారు. భీముడు అంటే శత్రువుల్ని భయపెట్టేవాడు అని అర్థం. అర్జునుడు అంటే తెల్లనవాడు అని అర్థం.
నరనారాయణులో నరుడు అర్జునుగా పుట్టాడు, నారాయణుడిగా శ్రీకృష్ణుడు జన్మించాడు. నారాయణుడిలో ఉండే నరతత్వమే నరుడు కనుక శ్రీకృష్ణ అర్జునులు అనేది ఒకటే పదం. కృష్ణుడు లేని అర్జునుడు శరీరం మాత్రమే. దూర్వాస మహర్షి ఇచ్చిన మంత్రంతో కుంతి 3 పిల్లల్ని కనింది, అది కూడా నియుక్త పద్ధతిలోనే. ఇంద్రియాలను జయించిన స్థితిలో కన్న పిల్లలు, ఏ దోషం లేకుండా స్థితిలో దైవికంగా పుట్టిన పిల్లలు అని వ్యాసుల వారు చెప్పారు. మాద్రి తనకు పిల్లలు కావాలని భర్తను కోరింది. అప్పుడు కుంతి తనకు తెలిసిన మంత్రాన్ని మాద్రికి కూడా ఉపదేశించింది. మాద్రి ఒక దేవతను ఆహ్వానించే బదులు 2 దేవతలను ఆహ్వానించింది. ఆ 2 దేవతలు అశ్విని దేవతలు. వారి వల్ల మాద్రికి పుట్టిన కవలలే నకుల సహదేవులు. మాటలతోనే నియంత్రించగలే శక్తిని నకులి అంటారు. సాయం చేస్తూ అందరినీ అనుగ్రహించేవాడిని సహదేవుడు. అలా కుంతికి మాద్రికి మొత్తం 5 మంది పిల్లలు కలిగారు. వారే పంచపాండవులు అయ్యారు. మరొకరు కావాలని పాండురాజు కుంతిని అడిగాడు. 3 కోరుకోవడమే ధర్మమని కుంతి చెప్పింది. పాండవుల 5 పాండురాజు తపస్సు చేసిన శతశృంగ పర్వతం దగ్గర నామకరణం జరిగాయి. అక్కడే ఉన్న మహర్షుల దగ్గర కొంత విద్యాభ్యాసం కూడా జరిగింది. అలా పాండవుల విద్యాభ్యాసం కొంతకాలం శతశృంగ పర్వత పరిసరాల్లోనే జరిగింది. పాండురాజుకి 5 పిల్లలు కలిగారని, అందరూ విద్యాభ్యాసం కూడా చేస్తున్నారన్న విషయాలు ఎప్పటికప్పుడు హస్తినాపురానికి చేరుతున్నాయి. ఇప్పుడు కౌరవులు ఎలా పుట్టారో తెలుసుకుందాం. భారతదేశ చరిత్రలో అతి పురాతన కాలంలోనే మన సైన్స్ ఊహకందనంత ఎత్తులో ఉంది. అందుకు ఉదాహరణే కౌరవుల జననం. కుంతికి ధర్మరాజు పుట్టిన వెంటనే ఆ వార్త హస్తినాపురానికి చేరింది. 100 మంది సంతానం కలుగుతారని వ్యాసుడు గాంధారికి వరమిచ్చాడు. ధర్మరాజు పుట్టే సమయానికి గాంధారి గర్భవతి. విచిత్రంగా 9 నెలలకు రావాల్సిన ప్రసవం 2 ఏళ్ళవుతున్నా కాలేదు. ఈలోపే ధర్మరాజు పుట్టాడని గాంధారికి తెలిసింది. గాంధారిలో అసూయ మొదలైంది. ముందు తనకు బిడ్డ పుట్టాలని, అతడు రాజ్యమేలాలని గాంధారి అనుకుంది. కానీ కథ మారింది. అందుకే గాంధారి అసూయతో తన గర్భం మీద కొట్టుకుంది. అప్పుడు ఒక మాంసం పిండం గర్భం నుంచి జారి కిందకు పడింది. ఆ మాంసపిండాన్ని చూసి గాంధారి ఏడుస్తుంది. అప్పుడు వ్యాసుల వారు వచ్చారు. 100 మంది పుడతారని వ్యాసుడు వరమిచ్చాడు కదా, అదే మాట గాంధారి వ్యాసుడిని అడిగింది. మీరు 100 మంది పుడతారని చెప్పారు కదా, ఈ మాంసపిండం మాత్రం పుట్టింది అని ఆయనకు చూపించింది. జరిగినదేమిటో వ్యాసుల వారు గ్రహించి ఆమెను ఓదార్చి, ఇక్కడే వ్యాసుల వారు చేసిన వైద్యం నిజమైన ఊహైనా అదొక అద్భుతం. ఇప్పటికీ ఆ రహస్యం అంతు చిక్కనిది. గాంధారి గర్భం నుంచి జారిన ఆ మాంసపు ఖండాన్ని 100 భాగాలుగా చేశారు వ్యాసుల వారు. ఒక్కో భాగాన్ని ఒక్కో పాత్రలో ఆవు నేతిలో భద్రపరచమని చెప్పారు. తన మంత్రశక్తితో ఆ పిండ భాగాలకు జీవశక్తిని తెచ్చారు. పాత్ర ప్రత్యేకమైన ఘృతభాండాలు. మాతృగర్భం బయట అలాంటి పరిస్థితిని సృష్టించే పాత్రను వ్యాసుడు సృష్టించాడు. మోడర్న్ సైన్స్ని మించింది లేదంటారు కదా. ఇప్పటికీ మాతృగర్భాన్ని పోలిన వాతావరణాన్ని సైంటిస్టులు సృష్టించలేకపోయారు. గాంధారి తనకు ఒక కూతురు కూడా కావాలని కోరింది. అప్పుడు ఒక మాంసపు ఖండం నుంచి మరొక భాగాన్ని తీసి 101 ఘృతభాండాలలో ఉంచారు. ఇక్కడ పిండాలను భద్రపరిచిన ఆ ప్రత్యేకమైన పాత్రలను రోజు గాంధారిని తాకమన్నారు వ్యాసుల వారు. తల్లి స్పర్శ లేకపోతే పుట్టిన బిడ్డల్లో సరైన చైతన్యం ఉండదు. ఆ సైన్స్ కూడా తెలిసిన మేధావి వ్యాసుడు. అలా గాంధారికి 101 మంది పిల్లలు పుట్టారు. 100 మంది కొడుకులు, ఒక ఆడపిల్ల. ఆమె పేరు దుస్సల. ఆమె అందరికీ చెల్లి. ఈ 100 మందిలో పెద్దవాడు దుర్యోధనుడు, రెండవవాడు దుశ్శాసనుడు. కౌరవుల్లో చాలామంది పేర్ల ముందు దు అనే అక్షరం ఉంటుంది. వారి విలన్లుగా చూపించేందుకు వ్యాసుడు అలా పేర్లు పెట్టారని కొందరు విమర్శిస్తూ ఉంటారు. ఇవేం చెడ్డ పేర్లు కాదు. దుర్యోధనుడు అంటే యుద్ధంలో ఎవరూ సాటి రాలేరు అని, దుశ్శాసనుడు అంటే శాసనం చేస్తే తిరుగులేదని అర్థం. ఇంత మంచి పేర్లు పెట్టారు వారికి. అయితే దుర్యోధనుడు పుట్టగానే వింతలు అపశకునాలు జరిగాయి. దుర్యోధనుడు పుడుతూనే గాడిదలా ఏడ్చాడు. ఆ ఏడుపు విని బయట జంతువులన్నీ అరిచాయి. అప్పుడు అతను పుట్టినప్పుడు సుడిగాలులు వీచాయి. భూమి ఒక్కసారిగా వేడెక్కింది. ఇన్ని రకాల అపశకునాలు అందరినీ భయపెట్టాయి. ధృతరాష్ట్రుడు కూడా భయపడ్డాడు. ఈ అపశకునాలకు భయపడి జ్యోతిష్యుని పిలిచాడు. భీష్ముని సమక్షంలో జ్యోతిష్యులు
దుర్యోధని జాతకం చూశారు. దుర్యోధని వల్ల వంశం నాశనమవుతుందని చెప్పారు. ఎంతైనా ధృతరాష్ట్రుడు తండ్రి కదా, ఏదైనా పరిహారం ఉందా అని అడిగాడు. ఈ పిల్లాన్ని చంపడం తప్ప వేరే పరిహారం లేదన్నారు పండితులు. ఇతని వల్ల రాజ్యాలే నాశనం అవుతాయి కాబట్టి ఇలాంటి బిడ్డను విడిచిపెట్టడమే మంచిది అని అన్నారు. ఏ తండ్రి అయినా బిడ్డను వదులుకోలేడు కదా. అప్పుడు ధృతరాష్ట్రుడు కూడా అలాగే ఆలోచించాడు. ఏది ఏమైనా పెద్ద కొడుకుని వదులుకునేదే లేదు అని అన్నాడు. ఆ నిర్ణయమే ముందున్న భారత కథను నడిపింది. గాంధారికి 2 సంవత్సరాలు ప్రసవం కాలేదని చెప్పుకున్నాం కదా. ఆ సమయంలో ధృతరాష్ట్రుడికి వ్యక్తిగత పరిచర్యలు చేయలేకపోయింది గాంధారి. అప్పుడు ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య యువతి సేవ చేస్తూ ఉండేది. ఆమె ద్వారా ధృతరాష్ట్రుడికి ఒక కొడుకు పుట్టాడు. ఆయన పేరు ఈయుచ్చుడు. అలా ధృతరాష్ట్రుడికి ఈయుచ్చుడితో కలిపి 101 మంది కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఇది ధృతరాష్ట్రుడి గాంధారి కుటుంబం. కౌరవుల పుట్టుక తర్వాత వ్యాసభారతం ఆది పర్వంలో కర్ణుడి పుట్టుక గురించి ఉంటుంది. పాండవులు కౌరవుల కంటే కర్ణుడు పెద్దవాడు. కర్ణుడు లేని భారతం లేదు. కుంతి గురించి ముందే చెప్పుకున్నాం. యాదవరాజు సూరసేనుడు. అతనికి పుట్టిన 5 కూతుర్లలో 4వ అమ్మాయి కుంతి. ఆమె అసలు పేరు పృథ. ఆమెను సురసేనుడు పిల్లలు లేని అతని మేనమామకి కుంతిభోజుడికి దత్తత ఇచ్చాడు.